You are watching BitBNS News. నమస్తే బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వేల్ $3.2 మిలియన్ విలువైన పెప్పే ఫ్లోకి మరియు WLD ని క్యుములేట్ చేసినట్టుగా తెలుస్తుంది. పిజ్జా స్వాప్ టెస్ట్ నెట్ అండర్ మెయింటెనెన్స్ యూనిసైట్ రిపోర్ట్స్. Pump.1 క్రిప్టో ఎకనామీలో వేగంగా అభివృద్ధి చెందుతున్న యాప్ గా మారింది. బిట్గో కొరియా హనా ఫైనాన్షియల్ గ్రూప్ మరియు SK టెలికాం నుండి వ్యూహాత్మక పెట్టుబడులను పొందుతుంది. ఇథీరియం వేల్ CX కి $1.16 మిలియన్ ఇథీరియం ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. బిట్టెరా ప్రాక్టికల్ బిట్కాయిన్ మైనింగ్ NFT ను ప్రారంభించింది. డాష్ డీసెంట్రలైజ్డ్ డేటా కాంట్రాక్టులతో ఎవల్యూషన్ చైన్ ను ప్రారంభించింది. వ్యాపారి విస్టా ట్రాన్సాక్షన్స్ ద్వారా గణనీయమైన ప్రాఫిట్ పొందినట్టుగా తెలుస్తుంది. క్రిప్టో కరెన్సీ ఫియర్ మరియు గ్రీడ్ ఇండెక్స్ ఫియర్ స్టేట్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. స్టాటిస్ నెక్స్ట్ జనరేషన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ మెరియం ను ప్రారంభించింది. రిపుల్ దక్షిణ కొరియా మరియు జపాన్ ల కీలక పరిణామాలను ప్రకటించింది. కారెక్ రీస్టాకింగ్ యూస్ కేసులు కోసం డెవలపర్లు SDK పరిచయం చేసింది. ఓ డైలీ ప్రకారం ఒక ముఖ్యమైన వేల్ గత 13 గంటల్లో $3.2 మిలియన్ విలువైన పెపే ఫ్లోకి మరియు WLD టోకన్లను సేకరించిందని ఆన్ చైన్ విశ్లేషకుడు నివేదించారు. బ్లాక్ బీట్స్ ప్రకారం పిజ్జా స్వాప్ టెస్ట్ నెట్ ప్రస్తుతం నిర్వహణలో ఉందని యూనిసైట్ సెప్టెంబర్ 3న ప్రకటించింది. సమస్యలకు పరిష్కరించడానికి టీం చురుకుగా పనిచేస్తుంది మరియు అన్ని కార్యాచరణలు వీలైన త్వరగా రీస్టోర్ అవుతున్నట్టుగా గుర్తించారు. ఓ డైలీ ప్రకారం సెంకరీ క్యాపిటల్ కో ఫౌండర్ రియాన్ వాంటిక్స్ X ప్లాట్ఫామ్ లో క్రిప్టో ఆర్థిక వ్యవస్థ చరిత్రలో Pump.1 అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అప్లికేషన్ లో మరింత కేవలం 217 రోజుల్లో $100 మిలియన్ ఆదాయం సాధించిందని ప్రకటించారు. ఫోర్సైట్ న్యూస్ ప్రకారం బిట్గో డిజిటల్ అసెట్ కస్టడీ కంపెనీ దాని దక్షిణ కొరియా అనుబంధ సంస్థ బిట్గో కొరియా హనా ఫైనాన్షియల్ గ్రూప్ మరియు SK టెలికాం ను వ్యూహాత్మక పెట్టుబడిదారులు తీసుకొచ్చినట్లుగా ప్రకటించింది. బ్లాక్ బీట్స్ ప్రకారం సెప్టెంబర్ 3న AI 9684 XTPA ద్వారా ముఖ్యమైన ఇథీరియం ట్రాన్సాక్షన్ కనుగొనబడింది. 2015లో ఇథీరియం ICOలో పాల్గొన్న అడ్రస్ 8 గంటల క్రితం $1.16 మిలియన్ విలువైన ETH ని సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ కు ట్రాన్స్ఫర్ చేసింది. బ్లాక్ బీట్స్ ప్రకారం సెప్టెంబర్ 3న బిట్టెరా అధికారికంగా 4 రకాల ప్రాక్టికల్ బిట్కాయిన్ మైనింగ్ పవర్ NFT లను పరిచయం చేసింది. ప్రతి NFT 10 ట్రిలియన్ మైనింగ్ శక్తిని సూచిస్తుంది మరియు 4 వేర్వేరు వ్యవధుల్లో అందుబాటులో ఉంటుంది. ఓ డైలీ ప్రకారం డాష్ అధికారికంగా X ప్లాట్ఫామ్ లో దాని ఎవల్యూషన్ గోల్స్ ను ప్రారంభించింది. ఇది బ్లాక్ ప్రొసీజర్ ను నాంది పలికింది. బ్లాక్ బీట్స్ ప్రకారం సెప్టెంబర్ 3న లుకో చైన్ పర్యవేక్షణలో Phenomenal.eth అని పిలువబడే వ్యాపారి విస్టాని ట్రేడ్ చేయడం ద్వారా కేవలం 2 రోజుల్లో ఆ సబ్స్టాన్షియల్ ప్రాఫిట్ సాధించినట్లుగా వెల్లడైంది. వ్యాపారి 274 ETH దాదాపు $6,96,700 సాధించగలిగినట్టుగా తెలుస్తుంది.